ఈ పావురము అనేది పవిత్రతకు, నిర్దోషత్వానికి చిహ్నంగా ఇక్కడ కనపడుతోంది. లేఖనాల్లో చూసినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు కూడా పావురం యొక్క ప్రత్యేకతని, పరిశుద్ధతని మనకు చెప్పారు. చెప్పగలరా? మనము పావురము వలె నిష్కపటులమై ఉండాలి అని చెప్పి ప్రభు మనకు చాలా చక్కగా తెలియచెప్తూ వచ్చారు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఎక్కడ కనపడుతుంది? పరిశుద్ధాత్మకి చిహ్నముగా మనం చూస్తాం. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని యోర్దాను నదిలో నుంచి బయటికి వచ్చిన వెంటనే అక్కడ పరిశుద్ధాత్మ పావురము వలె యేసుక్రీస్తు మీదకి వచ్చి వాలడం, ఆకాశములో నుండి తండ్రి అయిన దేవుని స్వరం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని గొప్ప శబ్దము అనేది వినపడతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా నూతన నిబంధనలో మనకు ప్రత్యక్షమైన సందర్భం అది. అలా ఆ రీతిగా పరిశుద్ధాత్మకి చిహ్నంగా పావురము కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పావురం యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, పరిశుద్ధత లేని చోట, పరిశుభ్రముగా లేని చోట అది ఉండదు. అంతేకాదు, దేవుడు గౌరవింపబడని చోట కూడా నంటండి పావురము నిలబడదట. అందుకని మన జీవితాలలో పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసి పాపమును, పాపసహితమైన కార్యాలను ఎక్కడ కూడా సహించుకోలేడు. అందుకని పాపసహితమైన కార్యాలను కనుక మనం సహించుకుంటూ ఉన్నాము, లేదు దానిలో మనం పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాము అనంటే ఎక్కడో మన పరిశుద్ధతకి కళంకము అనేది వచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం దానిలో నుంచి సెపరేట్ చేసుకుని ప్రభువుకు సమీపముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం.